హాయ్ సబ్స్క్రైబర్స్. హాయ్ గైస్. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, పైన థంబ్నైల్‌లో కనిపిస్తున్న విధంగా ఒక వికీపీడియా, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క వికీపీడియా క్రియేట్ చేస్తూ హెచ్టీఎంఎల్ బేసిక్స్ అనేవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నాను అంటే, విజువల్ స్టూడియో కోడ్ అనే ఐడిని నేను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా విజువల్ స్టూడియో కోడ్ అనే ఐడి ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేయండి. ఒకవేళ లేకపోతే జస్ట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి అనేది యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా అనిపించకపోతే జస్ట్ కింద కామెంట్ చేయండి, నేను ఒక వీడియో దాని మీద చేస్తాను, రైట్? సో HTML బేసిక్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసి రన్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ యూస్ చేస్తున్న ఐడి ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఐడి, రైట్? ఫర్ దట్ రీజన్ ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. అందుకని చెప్పి జస్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఉన్నటువంటి ఏదో ఒక డ్రైవ్లో, ఐదర్ సి డ్రైవ్లో కానీ డి డ్రైవ్లో కానీ ఏదో ఒక డ్రైవ్లో మీరు ఏం చేస్తారంటే, మీకు కావాల్సినటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఏమని ఇచ్చుకుంటున్నానంటే HTML బేసిక్స్, ఓకే, అని ఒక ఫోల్డర్ నేమ్ ఇచ్చుకున్నా. జస్ట్ సెలెక్ట్ ఫోల్డర్ చేయాలి. ఓకే, సెలెక్ట్ ఫోల్డర్ చేయగానే అది ఓపెన్ అవుతుంది, రైట్? సో అలా ఒక HTML బేసిక్స్ అనే ఫోల్డర్ నేమ్ నేను ఇచ్చుకొని చూసారా? సో ఆ నేమ్ ఇక్కడ వచ్చిందన్నమాట. సో మీకు కూడా విజువల్ స్టూడియో కోడ్ అనే ప్లాట్ఫామ్ ఉన్నట్లయితే జస్ట్ ఓపెన్ చేసి ఇలా ఒక ఫైల్ క్రియేట్ చేయండి, రైట్? ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు టుడే మన ఎజెండా ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, బేసిక్స్ .html. ఎందుకు మనం HTML క్రియేట్ చేస్తే HTML ఎక్స్టెన్షన్ అనేది HTML అని ఇవ్వాలి. ఒకవేళ మనం పైథాన్ క్రియేట్ చేసినది .py అని ఇస్తాం, ఓకేనా? సో మీ యొక్క ఫైల్ నేమ్ డాట్, మీకు ఏదైతే ఎక్స్టెన్షన్ కావాలనుకుంటున్నారో ఆ ఎక్స్టెన్షన్, మనం ఈరోజు HTML నేర్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనం .html అనే ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నాం. ఒకవేళ మీరు C యూస్ చేయాలనుకుంటే C అని యూస్ చేస్తారు, C++ అయితే C++ అని చేస్తారు, అదే పైథాన్ అయితే py అని చేస్తారు, రైట్? సో అలా మనం ఈరోజు HTML నేర్చుకుంటున్నాం కాబట్టి .html, రైట్? ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ అయితే .js, ఓకేనా? సో అలా ఎక్స్టెన్షన్ పెట్టి మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నేను HTML కాబట్టి HTMLతో ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, రైట్? సో ఈరోజు మనం ఎజెండా ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ థంబ్నైల్లో చూపిస్తున్న విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వికీపీడియా క్రియేట్ చేస్తూ HTML బేసిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్? సో మనకి HTMLలో అన్నీ అవసరం లేదు, కొన్ని నేర్చుకుంటే సరిపోద్ది అన్నమాట. సో మెయిన్గా HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ ఎందుకు నేర్చుకోవాలి? ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద మనం ఏదైనా ఒక MNCలో వర్క్ చేయాలి, లేదంటే స్టార్టప్ కంపెనీలో వర్క్ చేయాలి అంటే మనకు ఫ్రంట్ ఎండ్ తెలిసి ఉండాలి. ఓకే, ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు, ఒకవేళ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే బ్యాక్ ఎండ్ నేర్చుకుంటారు, ఒకవేళ డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే డెవాప్స్ నేర్చుకుంటారు, రైట్? సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు HTML, CSS, జావా స్క్రిప్ట్, దాంతోపాటు రియాక్ట్ JS, బూట్ స్ట్రాప్ అనేవి నేర్చుకుంటే దే విల్ బికమ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, రైట్? అండ్ దే విల్ గెట్ బెటర్ ప్యాకేజెస్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు HTML నేర్చుకోవాలి బేసిక్స్ అన్నీ కూడా అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో మొత్తం HTML బేసిక్స్ అన్నీ కవర్ చేస్తా. దిస్ ఈజ్ వీడియో 1. అండ్ వీడియో 2లో CSS బేసిక్స్ అన్నీ కవర్ చేస్తా. వీడియో 3లో CSS సంబంధించిన బాక్స్ ప్రాపర్టీస్ కవర్ చేస్తా. సో దాన్ని బట్టి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ ఫస్ట్ డిజైన్ చేయడం నేర్చుకుందాం. ఓకే, సో ఈ సిరీస్లో ఒక స్టాటిక్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ సిరీస్లో నేర్పిస్తా. ఓకే, సో ఫర్ దట్ రీజన్ ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక HTML ఎక్స్టెన్షన్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో HTML మీకు కొత్త అనుకుంటే మనం HTMLలో ఏది రాసినా సరే ట్యాగ్స్ రూపంలో రాస్తాం. ఫస్ట్ దానికంటే ముందు HTMLలో కోడ్ రాయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక ఫోల్డర్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ .type HTML అనేది ఒక ఫోల్డర్, ఒక హెడర్ ఫోల్డర్ అన్నమాట. దాన్ని అలా పెట్టుకుంటే బెస్ట్. ఒకవేళ పెట్టుకోకపోయినా పర్లా, మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావు, రైట్? సో పెట్టుకున్న తర్వాత మనం HTMLలో ఏమి రాసినా కూడా ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్ ఈజ్ స్టాక్స్లో ఉంటుంది అన్నమాట. సో HTMLని సెర్చ్ చేసి మీరు ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు HTMLలో ఏదైనా సరే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్ ఈజ్ స్టార్ట్స్ విత్ స్టార్ట్ ట్యాగ్. ఒక స్టార్ట్ ట్యాగ్తో స్టార్ట్ చేస్తాం, అలాగే ఒక ఎండ్ ట్యాగ్ కూడా ఉంటుంది. మధ్యలో మనకి ఏం కావాలో ఆ కంటెంట్ రాసుకోవచ్చు. ఓకే, సో ఎస్, HTMLలో మనకు ఒక స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో మనకు కావాల్సిన కంటెంట్ ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? సో మనకి ఇదే ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట. మనం HTMLలో ఏమి రాయాలనుకున్నా
ఫస్ట్ మనకి ఒక స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఉండాలి. ట్యాగ్ అంటే ఏంటి అంటే, రైట్, ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ వన్ ట్యాగ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ట్యాగ్. దాన్ని మనం స్టార్ట్ ట్యాగ్ అంటాం. దిస్ ఈజ్ ఎండ్ ట్యాగ్. ఓకే, ఒక స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇదే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్. రిమెంబర్ దట్. ఓకే, ఆఫ్టర్ దాట్ మనం ఏం చేద్దాం, టుడే ఎజెండా ఏంటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క వికీపీడియా క్రియేట్ చేస్తున్న HTML బేసిక్స్ అన్నీ కూడా సరదాగా నేర్చేసుకుందాం. ఫర్ దట్ రీజన్ మనం ఏం చేయాలంటే, HTML మనం ఏమి రాయాలనుకున్నా ఫస్ట్ HTML అనే ఎక్స్టెన్షన్ యూస్ చేసి రాయాలి. రైట్, సో HTML అనే ఎక్స్టెన్షన్, HTML స్టార్ట్ ట్యాగ్ ఉండాలి. ఓకే, HTML ఎండ్ ట్యాగ్ ఉండాలి. చూస్తున్నారు కదా. సో ఇలా మనం ఏది HTML కోడ్ రాయాలనుకున్నా ఫస్ట్ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సినటువంటి ట్యాగ్స్ ఏంటంటే HTML అనే ట్యాగ్ ఇంక్లూడ్ చేయాలి. క్లియర్. ఈ HTML ట్యాగ్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ హెడ్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బాడీ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి హెడ్ అనేది ఉంటుంది, హెడ్ తర్వాత బాడీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ హెడ్ పార్ట్ అంటే ఏంటి, ఈ బాడీ పార్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఎస్, సో ఈ ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లే, బట్ పెట్టుకుంటే మంచిది. ఇట్ ఈస్ ఎ బెటర్ ప్రాక్టీస్. ఓకే, మన HTML ఏది రాసినా కూడా ఒక స్టార్ట్ ట్యాగ్ ఉండాలి, ఒక ఎండ్ ట్యాగ్ ఉండాలి. క్లియర్. సో కాబట్టి మనం HTML కోడ్ రాయాలనుకునేటప్పుడు HTML స్టార్టింగ్ ట్యాగ్లో ఉండాలి కంపల్సరీ, HTML ఎండ్ ట్యాగ్ కూడా ఉండాలి. ఓకే, స్టార్ట్ ట్యాగ్ పెట్టుకున్నాం, ఎండ్ ట్యాగ్ కూడా పెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు మనం HTML అనే కోడ్లో 2 పార్ట్స్ ఉంటాయని అనుకున్నాం. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ హెడ్ పార్ట్. ఓకే, హెడ్. సెకండ్ పార్ట్ ఈజ్ బాడీ. ఓకే, అసలు హెడ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫర్ దట్ రీజన్ నేనేం చేస్తున్నాను అంటే, జస్ట్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. క్రోమ్ ఓపెన్ చేసి, ఓకే, దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ బాడీ. ఓకే, ఇక్కడ మీకు ఏది కనిపిస్తుందో అది హెడ్. ఓకే, ఇక్కడ మీకు న్యూ ట్యాబ్ అని కనిపిస్తుంది కదా, దీన్నే మనం హెడ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇది హెడ్. ఇక్కడ మనకి కింద ఏం కనిపిస్తుందో ఇదంతా కూడా బాడీ. ఓకే, HTMLలో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ పైన కనిపిస్తుందంతా హెడ్, ఇక్కడ మనకు కనిపిస్తుందంతా బాడీ. ఓకేనా, సో అది ఎలా డిజైన్ చేయొచ్చు చూద్దాం. రైట్, సో హెడ్లో మన ఇక్కడ ఈ హెడ్లో ఏం డిజైన్ చేసినా పైన కనిపిస్తుంది. ఓకే, ఈ బాడీలో మనకి ఏం డిజైన్ చేసినా కింద కనిపిస్తుంది అనమాట. హెడ్ అంటే తలే కదా, సో దానివల్ల. ఓకే, మనకి హెడ్లో ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి టైటిల్. ఓకే, మనం పవర్ స్టార్ యొక్క టైటిల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏమని ఇద్దాం, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్. ఓకే, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్ అని ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రన్ చేసి చూద్దాం అవుట్పుట్ మనకు జస్ట్ ఎలా అపియర్ అవుతుందో చూడడానికి. సరే, ఓకేనా. సో అవుట్పుట్ మనం చూడాలి అంటే అవుట్పుట్ చూడాలి కాబట్టి సో ఎస్, అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూడడానికి జస్ట్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్ అనేది మనకి ఇచ్చినటువంటి హెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏ రాసినా బాడీలో ఇది విజిబుల్ అవుతుంది. సో రెండు మనకి ప్యారల్గా విజిబుల్ అవ్వేలాగా దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాం. ఓకే, దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాం. క్లియర్ నౌ. ఓకే, సో మనం హెడ్ అనే దాని గురించి నేర్చుకున్నాం. సో హెడ్లో ఏం పెట్టుకున్నాం అంటే, ఫస్ట్ మన హెడ్లో ఏం పెట్టుకున్నాం, హెడ్లో టైటిల్ అనేది పెట్టుకున్నాం. ఈ టైటిల్ అనేది ఇక్కడ కనిపించింది కదా, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్ అని చెప్పి. సో ఇప్పుడు మనం బాడీ గురించి నేర్చుకుందాం. ఓకే, సో అసలు కథ అంతా ఈ బాడీలోనే ఉంటుంది. ఈ బాడీలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి 10 నేర్చుకోవాలి. ఆ 10 ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్డింగ్. ఓకే, నేను ఈ వీడియోలో కవర్ చేయబోయే HTML బేసిక్స్లో ముఖ్యమైనవి 10 కవర్ చేస్తా. ఓకే, దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే
హెడింగ్ ఎలా పెట్టాలి, ఆ తర్వాత పారాగ్రాఫ్ ఎలా పెట్టాలి, ఆ తర్వాత ఇమేజ్ ఎలా పెట్టాలి, తర్వాత బటన్ ఎలా పెట్టాలి, కంటైనర్ అంటే ఏంటి, లింక్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి, అవుట్ అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, ఈ 10 ఐటమ్స్ మనం కవర్ చేస్తూ పవన్ కళ్యాణ్ వికీపీడియా అనేది క్రియేట్ చేస్తూ ఒక క్రియేటివ్గా ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, పైన తమ్నెల్లో క్రియేట్ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్గా, రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హెడింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, రైట్. సో హెడింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే దానికి మనకి H1 అనే ట్యాగ్ ఉంది. సో ఈ H1 అనే ట్యాగ్లో మనం ఏం రాసినా అది హెడింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో చూద్దాం. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, ఓకే, బయోగ్రఫీ. ఓకేనా, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ. చూసారా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా వచ్చిందో మీరు చూస్తున్నారా, రైట్ సైడ్ దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ అని చెప్పి ఒక మనకి హెడింగ్ వచ్చింది. సో ఇదే మనం HTML అంటే. ఓకేనా, HTML అంటే ఇదే. అలాగే మనకి ఈ హెడ్డింగ్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, 6 స్టైల్స్ ఉంటాయి. ఓకే, ఆ 6 స్టైల్స్ గురించి కూడా నేర్చుకుందాం, చూద్దాం. జస్ట్ చూపిస్తా ఒకసారి చూడండి. 6 స్టైల్స్కి డిఫరెన్స్ అనేది చూడండి. ఓకే, సో H1 ట్యాగ్ అయిపోయింది కదా, దీంట్లో మనకి H2 ట్యాగ్ కూడా ఉంటుంది. సో H2 ట్యాగ్ యా చూడండి, H2 ట్యాగ్ అయితే దీనికైతే H1 ట్యాగ్ అయితే కొంచెం పెద్దగా ఉంది, బోల్డ్. H2 ట్యాగ్ అయితే బోల్డ్, దాంతోపాటు సైజ్ కొంచెం తగ్గింది. ఓకేనా, ఇప్పుడు H3 ట్యాగ్ చేద్దాం. H3 ట్యాగ్ Ctrl+V. యా, H3 ట్యాగ్ చూస్తే దీని మీద కొంచెం తక్కువ ఉంది, రైట్. అలాగే H4, H6 వరకు ఉంటాయి. ఓకే, సో H4, యా H4 దాని మీద కొంచెం చిన్నది వచ్చింది కదా. సో H5, ఎస్ H5 దాని మీద ఇంకా కొంచెం తక్కువ వచ్చింది. అలాగే H6, యా H6 కూడా దీని మీద కొంచెం తక్కువ వచ్చింది. ఎస్, దిస్ ఆర్ ద 6 స్టైల్స్ అనమాట. మనకి హెడ్డింగ్ పెట్టుకోవడానికి మనకి 6 స్టైల్స్ ఉన్నాయి, రైట్. H1 అనేది అయితే మనకి చాలా బోల్డ్గా పెద్దగా కనిపిస్తుంది. H2 దాని మీద కొంచెం తక్కువ, H3 దాని మీద కొంచెం తక్కువ, H3 దాని మీద ఇంకా, H4 అలా సైజెస్ మనకి ఏ స్టైల్ కావాలి హెడ్డింగ్ అనే దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి, రైట్. మనం ఇక్కడ యూస్ చేయబోయేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ అనే దాని గురించి మనం మెయిన్ హెడ్డింగ్ తీసుకుంటున్నాం కాబట్టి, సో నేనేం చేస్తానంటే H1 తీసుకుంటా. ఓకే, రిమైనింగ్ అంతా రిమూవ్ చేస్తున్నాను, జస్ట్ మీకు తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పా. ఓకే, సో మనం టైటిల్ పెట్టుకున్నాం. ఓకేనా, పెద్ద హెడ్డింగ్ పెట్టుకున్నాం, టైటిల్ పెట్టుకున్నాం, హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇమేజ్ కావాలి నెక్స్ట్. ఓకే, సో చూద్దాం ఎలా ఇమేజ్ ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఓవర్, హెడ్డింగ్ ఎలా ఇంక్లూడ్ చేయాలో నేర్చుకున్నాం. ద సెకండ్ వన్ ఈజ్ హౌ టు ఇంక్లూడ్ ఇమేజ్, రైట్. ఫర్ దట్ రీజన్ నేను ఇమేజ్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో చెప్తున్నా. ఇమేజ్ అనే ట్యాగ్ మనకి మనం HTMLలో ఏది యూస్ చేసినా, ఓకే, HTMLలో ఏది యూస్ చేసినా మనం ఏం నేర్చుకున్నాం, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది అనేది నేర్చుకున్నాం. ఓకే, అలా మనకి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉందంటే దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ఎలిమెంట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ఎలిమెంట్. ఇక్కడ H1కి స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఓకే, ఎండింగ్ ట్యాగ్ కూడా ఉంది. దట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ HTML ఎలిమెంట్. ఓకే, బట్ ఇక్కడ మరి ఇమేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్ ట్యాగే ఉంది, ఎండింగ్ ట్యాగ్ లేదు. సో దీన్ని మనం ఏమంటామంటే వాయిడ్ ఎలిమెంట్ అంటాం. వాయిడ్ ఎలిమెంట్ అని అంటాం. HTMLలో మనకు 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ ఎలిమెంట్. ఆ నార్మల్ ఎలిమెంట్కి అయితే మనకి ఏముంటుంది అంటే ఆ నార్మల్ ఎలిమెంట్ విల్ కంటైన్ ద ఫస్ట్ ట్యాగ్, దట్ మీన్స్ స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ ద ఎండింగ్ ట్యాగ్. ఓకే, బట్ వాయిడ్ ఎలిమెంట్ కంటైన్ ఓన్లీ ద స్టార్టింగ్ ట్యాగ్. ఓకే, వాయిడ్ ఎలిమెంట్లో ఓన్లీ ద స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? సో ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు, రైట్. సో దీంట్లో మనకి సోర్స్ ఉంది, ఆల్ట్ అని ఉంది. ఓకే, దీని గురించి డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చాడు, మీకు కావాలంటే మీరు చదువుకోవచ్చు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సోర్స్ అంటే ఏంటంటే మనం ఏ ఇమేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క URL అనేది ఇక్కడ సోర్స్లో ఇవ్వాలి. దట్ ఈస్ క్లియర్. మనం ఏ ఇమేజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ SRC అంటే సోర్స్ అనే దాంట్లో ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆ URL పని చేయలేని పక్షంలో మీరు ఏదైనా ఒక ఎర్రర్ చూపించాలి అనుకుంటే దాన్ని మీరు ఆల్ట్లో ఇవ్వాలి. ఓకే, సో ఒకవేళ మీకు ఇక్కడ ఇమేజ్ URL ఇచ్చారో URL సరిగ్గా వర్క్ అవ్వాలి. సో URL సరిగ్గా వర్క్ అవ్వాలని మీకు ఎలా తెలుస్తుంది అంటే
అదొక ఆల్టర్నేట్ ట్యాబ్లో ఇచ్చుకుంటే ఒక ఎర్రర్ లాగా అవుద్ది అనమాట. దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఫర్ దట్ రీజన్ నేను మన పవన్ కళ్యాణ్ యొక్క బయోగ్రఫీ రాస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ తీసుకుందాం. ఓకే, సో జస్ట్ ఏ ఇమేజ్ బాగుంది, ఈ ఇమేజ్ బాగుంది కనుక ఇమేజ్ తీసుకుందాం. జస్ట్ ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్లో కొట్టండి. క్లియర్? సో ఇమేజ్ అనేది న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. దీన్ని జస్ట్ యూఆర్ఎల్ని కాపీ చేశాను నేను, అంతకు మించి ఏం చేయాల. సో ఆ కాపీ చేసిన యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈజ్ దట్ క్లియర్? ఎస్, ఇమేజ్ని కాపీ చేసుకున్నాను, యూఆర్ఎల్ని పేస్ట్ చేశాను. చూసారు అక్కడ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో ఇమేజ్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనమాట. హెచ్టిఎంఎల్లో వన్స్ మనకి బేసిక్స్ తెలిస్తే, వన్స్ మనకి హెచ్టిఎంఎల్లో ఎలా ఏది ఎక్కడ యూజ్ చేయాలని బేసిక్స్ తెలిస్తే మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి బేసిక్స్ తెలిసేంత వరకు కొంచెం నేర్చుకోవాలి. బేసిక్స్ తెలిసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి వెరీ 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 డెడ్ ఈజీ. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం సోర్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. సోర్స్ అంటే ఇమేజ్ యూఆర్ఎల్ ఇస్తే ఆ సోర్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. రైట్ నౌ ఇప్పుడు మనం ఇమేజ్లో సోర్స్ ఉంది, ఆల్ట్ కూడా ఉంది కదా. సో ఆల్ట్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఫాస్ట్గా. సో ఆల్ట్ అనేది ఏంటి అంటే, ఒకవేళ ఇమేజ్ ఈ యూఆర్ఎల్ అనేది ఒకవేళ వర్క్ అవ్వకపోతే, ఇఫ్ ద యూఆర్ఎల్ ఈజ్ నాట్ వర్కింగ్, ఓకే, దెన్ మనం ఏదో ఒక ఎర్రర్ అనేది డిస్ప్లే చేయాలి కదా. సో అప్పుడు మనం ఈ ఆల్ట్ అనే ట్యాబ్ యూజ్ అవుద్ది అనమాట. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి యూఆర్ఎల్ ఈజ్ నాట్ వర్కింగ్. ఓకే, యూఆర్ఎల్ ఈజ్ నాట్ వర్కింగ్. ఒకవేళ యూఆర్ఎల్ వర్క్ చేయకపోతే యూఆర్ఎల్ వర్క్ అవ్వలేదు, అందుకని ఇమేజ్ రాలేదని చెప్పడానికి. ఓకేనా? ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డి అనేది తీసేస్తున్నా. ఓకే, డి అనేది తీసేస్తే ఇప్పుడు ఏమైంది, నాకు ఈ ఇమేజ్ అనేది నేను కరెక్ట్ యూఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి ఇమేజ్ డిస్ప్లే అవ్వలేదు కాబట్టి సోర్స్ డిస్ప్లే అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్లో మనం ఏమి ఇస్తామో అది డిస్ప్లే అవుతుంది. ఈజ్ దట్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో మళ్ళీ నేను డి అనేది ఇచ్చేస్తున్నా. సో చూడండి, రైట్ సైడ్ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే, ఇదంతా బాగానే ఉందన్న, మరి ఇమేజ్ అనేది చాలా చిన్నదిగా ఉంది, నాకు ఇక్కడ ఇలా ఫుల్గా కావాలి అని కావాలి, దానికి నేను ఏం చేయాలి, వేరే క్వశ్చన్ కదా. సో అది కూడా చూద్దాం. ఇమేజ్ మీరు చూసినట్లయితే ఇది ఏదైతే ఉందో, నా కర్సర్ చూడండి, ఇది ఏదైతే ఉందో దీన్ని హైట్ అంటాం. ఓకే, దీన్ని హైట్ అంటాం, దీన్ని విడ్త్ అంటాం. ఓకే, సో మనం దీనికి ఏం పెంచుకోవాలి, హైట్ పెంచాలి, విడ్త్ కూడా పెంచాలి. సో హైట్ ఎలా పెంచాలి, విడ్త్ ఎలా పెంచాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇమేజ్ అనేది ఉంది కదా, సో దీంట్లో నేను ఫస్ట్ విడ్త్ పెంచుకునే ప్రయత్నం చేస్తాను. సో కేర్ఫుల్గా చూడండి, విడ్త్ వచ్చేసి నేను ఎంత ఇచ్చుకుంటున్నా అంటే 500 ఇచ్చుకుందామా, 500 ఇచ్చి చూద్దాం సో ఎలా వస్తుందో. 500 ఇచ్చుకుందాం. హైట్ అనేది ఎట్లా, హైట్ కూడా చూద్దాం, హైట్ ఎంత ఇద్దాం అనేది. సో హైట్ ఎంత ఇద్దామంటే 300 ఇచ్చుకుందాం. ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. చూసారా, హైట్ ఏమో 300 ఇచ్చుకున్నా, 300 పిక్సెల్స్ ఇచ్చుకున్నా. సో 300 పిక్సెల్స్ హైట్ అండ్ 500 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చా. ఓకే, బాగానే ఉందనుకుంటా. జస్ట్ దీనికి కొంచెం 400 ఇచ్చి చూద్దాం ఎట్లా విజిబుల్ అవుతుందో. సో ఇట్స్ లుక్స్ వెరీ నైస్. ఓకే, ఇది బాగా కనిపిస్తుంది. సో ఇది ఫాలో అయిపోదాం. సో హెడ్డింగ్ పెట్టా, రైట్, ఇమేజ్ పెట్టా. నెక్స్ట్ ఏంటి, ఈయన గురించి ఏదన్నా మనం ఒక పారాగ్రాఫ్ పెడదాం. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం కానీ, లేదంటే ఆయన సినీ జీవితం కానీ, ఆయన చారిటీస్ కానీ, చాలా పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ కోసం. సో ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఆ పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, నేనేం తీసుకుంటున్నాను అంటే జస్ట్ స్టార్టింగ్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన పారాగ్రాఫ్ ఏదో ఒకటి తీసుకోండి. సో ఎస్, కాపీ చేసుకున్నా. సో పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేయాలి అంటే నాకు పారాగ్రాఫ్ ట్యాగ్ కావాలి. దానికి జస్ట్ పి అని ఎంటర్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టిన తర్వాత దీని మధ్యలో కంటెంట్ ఇవ్వాలని చెప్పాను కదా. దిస్ ఈజ్ స్టార్టింగ్, దిస్ ఈజ్ స్టార్టింగ్ ట్యాగ్, దిస్ ఈజ్ ఎండింగ్ ట్యాగ్. మధ్యలో నాకు కావాల్సినటువంటి కంటెంట్ ఇవ్వాలి. క్లియర్, అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎస్, ఓకే, జస్ట్ పి అని ఇవ్వండి. పి అని ఇచ్చి ఎంటర్ కొడితే మనకి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ వస్తుంది. మధ్యలో మనకు కావాల్సిన కంటెంట్ ఇవ్వాలి. సో జస్ట్ కంటెంట్ నేను కాపీ చేసి పేస్ట్ చేసా. క్లియర్? సో ఎస్, చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. చూసారా, నేను కాపీ చేసి పేస్ట్ చేసా, పారాగ్రాఫ్ అనేది ఇక్కడ వచ్చింది రైట్ సైడ్. ఓకే, సో హెడ్డింగ్ ఇంక్లూడ్ చేసాం, ఇమేజ్ ఇంక్లూడ్ చేసాం, పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేసాం. నవ్వు ఇప్పుడు ఫోర్త్ వన్ ఏం చేద్దామంటే, ఈయన గురించి ఒక లింక్ కొట్టగానే, ఒక లింక్ నొక్కగానే ఒక వీడియో ప్లే అవ్వాలి, యూట్యూబ్ వీడియో ప్లే అవ్వాలి. సో ఆ యూట్యూబ్లో ఉన్న వీడియో లింక్ తీసుకొని వచ్చి ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో ఎలా పెట్టాలి అనేది చూద్దాం. ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నాను అంటే
యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక వీడియో, ఓకే, పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ ఇన్ తెలుగు అని కొట్టిన తర్వాత ఏదో ఒక వీడియో వస్తుంది కదా. సో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో షేర్ అనే ఆప్షన్ షేర్ కొడితే ఇక్కడ లింక్ అనేది చూపిస్తుంది మనకి. ఆ లింక్ జస్ట్ కాపీ దట్ లింక్. ఓకే, ఆ లింక్ జస్ట్ కాపీ చేయండి. ఓకే, ఆ లింక్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్ ఏది యూజ్ చేయాలని ట్యాగ్ చెప్తా, ఇంపార్టెంట్ వినండి జాగ్రత్తగా. సో ఎస్, మన ఛానల్ కనుక వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చింది అంటే మాత్రమే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, సో ఎస్, మనం ఇప్పుడు ఈ యూట్యూబ్లో నుంచి ఒక వీడియో లింక్ ఎలా మన HTML పేజ్లో పెట్టుకోవాలి అనేది నేర్చుకుంటున్నాం కదా. సో మనం క్రియేట్ చేసిన పేజ్ ఇది, దిస్ వన్ ఈజ్ మనం ఇది క్రియేట్ చేసాం కదా. సో ఈ యూట్యూబ్ వీడియో లింక్ని, ఓకే, యూట్యూబ్లో వచ్చినటువంటి ఈ వీడియో లింక్ని మనం క్రియేట్ చేసుకున్నటువంటి వెబ్ పేజ్లో, ఓకే, ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. ఓకే, ఫర్ దట్ రీజన్ నాకు కావాల్సిన ట్యాగ్ ఏంటంటే యాంకర్ ట్యాగ్ అంటాం దీన్ని. మన HTMLలో వీ కాల్ ఇట్ యాజ్ యాంకర్ ట్యాగ్. సో ఫర్ దట్ రీజన్ నేను ఏ అని సెర్చ్ చేయాలి. ఏ అని సెర్చ్ చేసి ఎంటర్ కొడితే వస్తుంది. సో మనం ఇందాక కాపీ చేసుకున్న యూట్యూబ్ వీడియో లింక్ అనేది ఇక్కడ href అని ఉంటుంది అనమాట. సో దాంట్లో జస్ట్ కాపీ. ఓకే, కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంకోటి కూడా ఇవ్వాలి, కంటెంట్ ఏంటి, క్లిక్ హియర్ టు నో అబౌట్ పవన్ కళ్యాణ్. ఓకేనా, సో టు క్లిక్ హియర్ టు నో అబౌట్ పవన్ కళ్యాణ్. సో వచ్చింది చూసారా కింద రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఇట్ ఈస్ లుకింగ్ సో హాసమ్, రైట్. సో క్లిక్ హియర్ టు నో అబౌట్ పవన్ కళ్యాణ్. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ లింక్. క్లిక్ ఆన్ దట్ లింక్ కొట్టగానే మనకి చూసారా ప్లే అయిపోయింది యాడ్ అనేది. ఓకే, సో యాడ్ అనేది ప్లే అయింది కదా. సో ఎస్, యా, దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ లింక్ కొట్టగానే లింక్ కూడా వెళ్ళిందనమాట. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ ఒక టైటిల్ ఎలా పెట్టాలి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా. సో టైటిల్ అనేది మనకు కనిపిస్తుంది కదా. ఇవన్నీ తీసేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్ అని చెప్పి ఒక టైటిల్ మీకు విజిబుల్ అవుతుంది కదా. టైటిల్ ఎలా పెట్టాలని నేర్చుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక హెడ్డింగ్ ఎలా పెట్టాలని నేర్చుకున్నాం. అండ్ థర్డ్ థింగ్ ఇమేజ్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇమేజెస్ విడ్త్ హైట్ ఎలా మార్చుకోవాలని చూస్తాం. ఆ తర్వాత పారాగ్రాఫ్ని ఎలా పెట్టాలి, పారాగ్రాఫ్ని ఎలా ఇంక్లూడ్ చేయాలని నేర్చుకున్నాం. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఒక లింక్ని ఎలా పెట్టాలని చూసుకున్నాం. ఈజ్ దట్ క్లియర్? నౌ HTMLలో చాలా ఇంపార్టెంట్ అయినది నెక్స్ట్ ఇంకోటి కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డివ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డివ్ ట్యాగ్ అంటాం. ఓకే, ఈ డివ్ ట్యాగ్ అనేది చాలా 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 యూస్ఫుల్ అనమాట. ఓకే, ఈ డివ్ ట్యాగ్ అనే దాని గురించి, ఓకే, డివ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ డివ్ అనేది మనకు ఒక కంటైనర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక కంటైనర్ సెన్స్ అంటే ఏంటంటే ఒక కంటైనర్ అనమాట. కంటైనర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనకు ఒక రూమ్ ఉందంటే ఆ రూమ్ అనేది ఒక కంటైనర్. ఆ కంటైనర్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో మనకు ఆ రూమ్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ సోఫా ఉంటుంది. ఓకే, సో మనకు చాలా ఎలిమెంట్స్ అనేవి ఆ రూమ్లో ఉంటుంది కదా. సో డివ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ కంటైనర్ అన్నమాట. ఈ కంటైనర్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే డివ్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే గ్రూపింగ్ ఆల్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అట్ వన్ ప్లేస్. ఓకే, మనకు కావలసినటువంటివన్నీ కూడా లైక్ H1, లైక్ ఈ ట్యాగ్. ఓకే, H1 అంటే టైటిల్, ఇమేజ్, పారాగ్రాఫ్, లింక్, మనకు కావాల్సినవన్నీ కూడా ఒక చోట. ఓకే, గ్రూపింగ్ ఆల్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్ లైక్ H1, ఇమేజ్, paragraph, address, link, all those required elements. Okay, we are grouping all those required elements at one place, that is called as a div. Div is like a container. ఓకే, ఇక్కడ డివ్ అనేది ఏంటి అంటే ఒక కంటైనర్ అనమాట. ఈ డివ్లో మనకు కావాల్సినటువంటి హెడింగ్ పెట్టుకున్నాం, ఇమేజ్ పెట్టుకున్నాం, పారాగ్రాఫ్ పెట్టుకున్నాం, లింక్ అనేది పెట్టుకున్నాం. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్, ఇది ఎంటైర్ అంతా కలిపి ఒక డివ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు అలాంటి డివ్వే ఇంకోటి కావాలనుకుంటే జస్ట్ కాపీ పేస్ట్. ఓకే, అలాంటి డివ్వే ఇంకోటి కావాలి అనుకుంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్. సో నేను దీన్ని ఈ డివ్ అనే దాన్ని, డివ్ అంటే ఒక కంటైనర్ అనమాట.
ఓకే, ఇది ఒక రూమ్. ఆ రూమ్లో మనకి H1 అనే ఎలిమెంట్ ఉంది, ఇమేజ్ అనే ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ ఉంది, లింక్ అనే ఎలిమెంట్ ఉంది. ఓకే, సో ఇదంతా కలిపి ఒక డివ్, ఒక రూమ్. ఓకే, ఈ రూమ్ని, ఒక కంటైనర్ని నేను 3 సార్లు కాపీ చేశా, 2 సార్లు కాపీ పేస్ట్ చేశా. సో నాకు అవుట్పుట్ ఎలా వచ్చిందో అన్నిసార్లు రిపీట్ అయింది. ఓకేనా? సో ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డివ్. దీని గురించి మీకు ఇంకా బాగా అర్థం నెక్స్ట్ వీడియోలో సిఎస్ఎస్ చేస్తాం. సిఎస్ఎస్ గురించి చెప్తా. సో సిఎస్ఎస్ అంటే ఏంటి? కాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, సిఎస్ఎస్ నేర్చుకునేటప్పుడు ఈ డివ్ గురించి చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే డివ్ ఈజ్ లైక్ అ కంటైనర్. ఓకే, దీంట్లో మనకి ఏముంటాయంటే మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కూడా ర్యాప్ చేసి పెట్టుకుంటాం. క్లియర్? ఎస్, డివ్ గురించి కూడా అయిపోయింది. నెక్స్ట్ డివ్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందామంటే, మన హెడ్డింగ్ చూసాం, పారాగ్రాఫ్ చూసాం, ఇమేజ్ చూసాం. ఓకే, నెక్స్ట్ బటన్ చూద్దాం. ఓకే, ఒక బటన్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు మనకు కావాల్సిన వెబ్ పేజ్ మీద అనేది చూద్దాం. సో నేను ఏం చేసుకుంటానంటే సరదాగా PUTTON, ఓకే, బటన్ అనేది సెర్చ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ అనే బటన్ పెట్టుకున్నా. ఓకే, బటన్ పెట్టుకోవడం కూడా జస్ట్ పారాగ్రాఫ్ ఎలాగైతే స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుందో, ఎలాగైతే హెడ్డింగ్ కూడా స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుందో, అలాగే పారాగ్రాఫ్ బటన్కి కూడా స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. మధ్యలో మనకు కావాల్సిన బటన్ కాంటెంట్ అనేది ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకే, నేను ఇక్కడ బటన్ కాంటెంట్ ఏమి ఇచ్చాను అంటే సబ్స్క్రైబ్ అనే కాంటెంట్ అనేది ఇచ్చాను. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఎలా బ్యూటిఫుల్గా మార్చవచ్చు, ఎలా రెడ్ కలర్ చేయొచ్చు అనేది సిఎస్ఎస్లో నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, HTMLకి అందంగా కనిపించడానికి HTML యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తే ఆ వెబ్ పేజ్ అనేది అందంగా, యూజర్ ఇంటర్ఫేస్ అనేది అందంగా చేసేది ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ సిఎస్ఎస్. ఓకే, HTML ఏమో ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ వెబ్ పేజ్కి రకరకాల స్టైల్స్ అప్లై చేసి యూజర్ని అట్రాక్ట్ చేయడానికి సిఎస్ఎస్ అనే లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్ వీడియో మనం సిఎస్ఎస్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా స్టైలింగ్ ఎలా అప్లై చేయాలని అర్థం అవుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ దాకా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, బటన్ కూడా ఎలా ఇంక్లూడ్ చేయాలో చెప్పా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. క్లాస్ ఐడి. ఓకే, క్లాస్ వర్సెస్ ఐడి. క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి అనేది రెండు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ క్లాస్ అనేది, ఐడి అనేది రెండు ఏంటి అంటే యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, యాట్రిబ్యూట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి HTML ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ HTML ఎలిమెంట్కి సమ్ స్టైల్స్ అప్లై చేయడానికి యాట్రిబ్యూట్స్ అనేవి ఉపయోగిస్తారు. సమ్ స్టైల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఇక్కడ హెడ్డింగ్ అనేది ఉంది. హెడ్డింగ్ నాకు బ్లాక్ కలర్లో ఉంది, దీన్ని నేను గ్రీన్ కలర్లోకి మార్చాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ వన్ స్టైల్. ఓకే, ఈ పారాగ్రాఫ్ అనేది నాకు రోబోటో స్టైల్లో ఉంది, ఫాంట్ అనేది వచ్చేసి. ఈ రోబోటో స్టైల్ కాకుండా నాకు క్యావియేట్ స్టైల్ కావాలి. ఓకే, సో ఆ క్యావియేట్ స్టైల్లోకి మార్చుకొని దట్ ఈస్ వన్ స్టైల్. ఇటువంటి స్టైల్స్ అన్నిటినీ కూడా ఈ HTML ఎలిమెంట్స్కి అప్లై చేయడానికి మనం యాట్రిబ్యూట్స్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. ఈజ్ దట్ క్లియర్? సో ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి మెయిన్గా అంటే, సిఎస్ఎస్లో మనం ఏమైతే డిఫైన్ చేస్తామో ఆ స్టైల్స్ అనేవి HTML కోడ్లో అప్లై చేయడానికి యాట్రిబ్యూట్స్ అనేవి ఉపయోగపడతాయి. యాట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు అప్లై సిఎస్ఎస్ స్టైల్ టు ద HTML ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి HTML ఎలిమెంట్స్కి స్టైల్ అప్లై చేయడానికి యాట్రిబ్యూట్స్ అనేవి ఉపయోగించుకుంటాం. ఓకే, సో ఆ యాట్రిబ్యూట్లో మనకి ఇంపార్టెంట్వి ఏంటి అంటే క్లాస్ అండ్ ఐడి. ఓకే, ఈ క్లాస్ అండ్ ఐడి ఎలా ఉపయోగించాలి, దీనికి ఎలా కలర్స్ అప్లై చేయాలి అనేది క్లాస్ అండ్ ఐడి ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్? నౌ బాడీలో మనం ఏం చేస్తామంటే స్టైల్ అనేటువంటి ఒక టైటిల్ తీసుకుంటాం. ఓకే, ఆ స్టైల్లో నేను ఎప్పుడూ కూడా క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్ మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీనికి సెలెక్టర్ నేమ్ అనేది పెట్టుకోవాలి. ఆ నేమ్ ఎట్లా ఉండాలి అంటే డాట్తో స్టార్ట్ అవ్వాలి. క్లాస్ అనేది ఎప్పుడు కూడా డాట్తో క్రియేట్ చేయాలి. ఓకే, నేను నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే దిస్ ఈజ్ పవన్ కింద నాకు కనిపిస్తుంది కదా, దీన్ని బ్లూ కలర్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో దానికని నేను చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. ఆ క్లాస్ ఏంటి అంటే టెక్స్ట్ బ్లూ. ఓకే, దీంట్లో కలర్ అనేది ఇచ్చుకుంటా. కలర్ అనేది ఏంటి? కలర్ అనేది బ్లూ. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, బ్లూ సెలెక్ట్ చేసుకున్నా. బ్లూ సెలెక్ట్ చేసుకొని ఎండ్ చేసా. సో ఇదంతా కూడా మనం స్టైల్లో రాసుకోవాలన్నమాట. ఓకే, స్టైల్లోనే మనం క్లాసెస్ అండ్ ఐడి అనేది డిఫైన్ చేసుకోవాలి.
క్లియర్? క్లాసెస్ అండ్ ఐడి అనే దాన్ని స్టైల్లో డిఫైన్ చేసుకొని ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ దగ్గర యూస్ చేసుకోవాలి. ఎట్లా యూస్ చేయాలంటే బై యూజింగ్ యాట్రిబ్యూట్స్. ఓకే, క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగించి, ఐడి అనే యాట్రిబ్యూట్ ఉపయోగించి ఈ స్టైల్స్ అనేవి అప్లై చేసుకుంటాం. ఓకే, అది ఎలా అప్లై చేయాలి అంటే, ఓకే, నాకు హెడ్లో కావాలనుకుంటున్నాను కాబట్టి హెడ్లో క్లాస్ అనే యాట్రిబ్యూట్ తీసుకున్నా. ఓకే, క్లాస్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ నేను క్లాస్ అనేవన్నీ కూడా డాట్తో క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఈ డాట్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ డాట్ ఇవ్వకుండా డాట్ తర్వాత ఉన్నదంతా ఇవ్వాలి. అంటే టెక్స్ట్ -blue. ఓకే, ఏ నేమ్ ఇచ్చినా పర్లా, నేను నాకు కన్వీనియంట్గా ఉండడానికి టెక్స్ట్ -blue అనేది ఇచ్చుకున్నా. మీరు టెక్స్ట్ అని ఇచ్చినా పర్లా, టెక్స్ట్ అని గ్రీన్ అని ఇచ్చినా, ఏమి ఇచ్చినా పర్లా, బట్ నేను నా కన్వీనియన్స్ కోసం టెక్స్ట్ -blue అని ఇచ్చుకున్నా. ఐఫన్ కూడా మ్యాండేటరీ ఏం కాదు. సో మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్. నా కన్వీనియంట్ కోసం నేను టెక్స్ట్ -blue అని ఇచ్చుకున్నా. ఈజ్ దట్ క్లియర్? సో చూసారా, రైట్ సైడ్ వెబ్ పేజ్లో బ్లూ కలర్లోకి మారిపోయింది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ HTML అన్నమాట. మనం ఒక్కసారి మనకి బేసిక్స్ తెలిస్తే, ఏది ఎలా యూజ్ చేయాలని బేసిక్స్ మనకి తెలిస్తే, మనం ఇలాంటి వెబ్సైట్స్తో ఆడుకోవచ్చు. ఓకే, గేమ్ ప్లే చేయొచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ అని బ్లూ కలర్లోకి మార్చుకున్నా. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఒక క్లాస్ అన్నమాట. ఓకే, ఇది ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా. సేమ్ ఇంకొక క్లాస్ కూడా క్రియేట్ చేసుకుంటా. ఓకే, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను, డాట్తో క్రియేట్ చేయాలని చెప్పా. సెలెక్టర్ నేమ్ అంటాం దీన్ని CSSలో. సో నాకు ఇక్కడ టెక్స్ట్ అని ఎంటర్ చేసి, ఇప్పుడు నేను పారాగ్రాఫ్ కనిపిస్తుంది కదా, కొనిదెల పవన్ కళ్యాణ్ బాండ్ 2 సెప్టెంబర్ అని, ఈ పారాగ్రాఫ్ మొత్తం నేను సమ్వాట్ ఎల్లో కలర్లో మార్చాలి అనుకుంటున్నా. సో అందుకని నేను నాకు కన్వీనియంట్ కోసం ఎల్లో అని ఇచ్చుకుంటున్నా. టెక్స్ట్ అంతా ఎల్లోకి మారాలి కాబట్టి ఎల్లో అని ఇచ్చుకుంటున్నా. ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేసా, కలర్ అనే దాన్ని యూస్ చేసుకుంటున్నా. ఇవన్నీ కలర్ అనే దాని గురించి మీరు వరిగా అవ్వద్దు. ఇవన్నీ కూడా CSS నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఎల్లో ఇచ్చుకున్న తర్వాత దీన్ని నేను పారాగ్రాఫ్కి అప్లై చేయాలి కాబట్టి యాట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా స్టార్ట్ ట్యాగ్లో మాత్రమే ఉపయోగిస్తాం. రిమెంబర్ దట్ పాయింట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఈ స్టైల్ అనే దాంట్లో మనం యాట్రిబ్యూట్స్ పెడతాం. మనకి ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ 2 యాట్రిబ్యూట్స్ ఏంటి? వన్ ఈజ్ క్లాస్, అనదర్ వన్ ఈజ్ ఐడి. ఓకే, సో క్లాస్ కోసం ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్ నేను దేంట్లో ఉపయోగించా? స్టార్ట్ ట్యాగ్ H1 అనేది స్టార్ట్ ట్యాగ్లో మాత్రమే ఉపయోగించా. ఓకే, యాట్రిబ్యూట్స్ ఎప్పుడు స్టార్ట్ ట్యాగ్లో మాత్రమే యూజ్ చేసుకుంటాం. క్లియర్? సో క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు అప్లై సమ్ స్టైల్ టు ద HTML ఎలిమెంట్. ఓకే, ఇక్కడ HTML ఎలిమెంట్ అంటే ఏంటి? H1 అనేది HTML ఎలిమెంట్. ఓకే, ఈ HTML ఎలిమెంట్కి నేను సమ్ స్టైల్ అప్లై చేయాలి. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనే దానికి సమ్ స్టైల్ అప్లై చేయాలి. స్టైల్ అంటే ఏంటి? ఇక్కడ కలర్ అప్లై చేయాలి. కలర్ అప్లై చేయాలని నేను ఉపయోగించాలి? యాట్రిబ్యూట్ ఉపయోగించాలి. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? క్లాస్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఓకేనా? సో ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్లో నేను ఒక సెలెక్టర్ని డిఫైన్ చేసుకొని, సెలెక్టర్లో కలర్ అనేది పెట్టుకోవాలి. సో అందుకని నేను ఏం చేశాను? స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించా. ఓకే, ఈ స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించా. ఈ స్టైల్ అనే ట్యాగ్లో నేను ఏం చేశాను? ఒక సెలెక్టర్ని డిఫైన్ చేసుకున్నాను. ఆ సెలెక్టర్ పేరేంటి? క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ అనే యాట్రిబ్యూట్కి నేను ఇక్కడ యాట్రిబ్యూట్ వాల్యూ టెక్స్ట్, ఇది ఇక్కడ క్లాస్ అని కనిపిస్తుంది కదా, ఇది యాట్రిబ్యూట్ అంటాం. దీన్ని యాట్రిబ్యూట్ వాల్యూ అంటాం. టెక్స్ట్ బ్లూ అని కనిపిస్తుంది చూసారా, దీన్ని అంతా కూడా మనం ఏమంటామంటే యాట్రిబ్యూట్ వాల్యూ అంటాం. ఓకే, ఈ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఏంటి అంటే సెలెక్టర్ అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే క్లాస్కి మనం ఒక సెలెక్టర్ని, ఒక యాట్రిబ్యూట్ వాల్యూని క్రియేట్ చేసేటప్పుడు డాట్ అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేయాలి. అది మర్చిపోకండి. ఓకే, సో డాట్ అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నేమ్ ఏదన్నా పెట్టుకోవచ్చు. టెక్స్ట్ బ్లూ అనే పెట్టాలని లేదు, ఐఫోన్ అనే పెట్టాలని రూల్ ఏమి లే. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు కన్వీనియంట్ కోసం నేను టెక్స్ట్ -blue అని పెట్టిన. మీరు బ్లూ పెట్టుకున్నా పర్లా, గ్రీన్ పెట్టుకున్నా పర్లా. సో ఈజ్ యువర్ విష్. ఓకే, సో నేను సెలెక్టర్ నేమ్ పెట్టిన తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేశాను. కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చుకున్నా, బ్లూ కలర్లోకి మార్చుకున్నా. టెక్స్ట్ ఎల్లో ఓపెన్ చేసా, కలర్ అనేది దాన్ని ఇచ్చుకున్నా, ఎల్లోకి మార్చా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను పారాగ్రాఫ్ అనే HTML ఎలిమెంట్ ఉంది. ఓకే, ఈ పారాగ్రాఫ్ అనే HTML ఎలిమెంట్కి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎల్లో కలర్ అనేటువంటి క్లాస్ని, ఈ టెక్స్ట్ ఎల్లో ఉన్న సెలెక్టర్ని అప్లై చేయాలి. ఓకే, ఎట్లా అప్లై చేయడం? నేను చెప్పాను కదా, క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగించా. సో దట్ రీజన్ నేను క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగించా. అర్థమవుతుంది కదా, ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్ నేను ఉపయోగించాను. దిస్ ఈజ్ క్లాస్ అనేది ఏంటి అంటే యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ పిఎన్ కానీ H1 అని కానీ ఉన్న HTML ఎలిమెంట్కి సమ్ స్టైల్ అప్లై చేయడానికి యాట్రిబ్యూట్ అనే దాన్ని ఉపయోగించుకుంటా. ఇక్కడ క్లాస్ అనేది ఒక యాట్రిబ్యూట్.
ఓకే. సో దీంట్లో నేను ఇది యాట్రిబ్యూట్ ఇచ్చుకున్నా. అప్పుడు యాట్రిబ్యూట్ వాల్యూ ఇవ్వాలి కదా. యాట్రిబ్యూట్ వాల్యూ అంటే ఏంటి, సెలెక్టర్ నేమ్ అనమాట. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బ్లూ అని ఉంది, టెక్స్ట్ ఎల్లో ఉన్నది, అంతా సెలెక్టర్స్. ఓకే, దాని సెలెక్టర్ నేమ్ అంటాం. ఈ సెలెక్టర్ నేమ్నే ఇక్కడ యాట్రిబ్యూట్ అనేది క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాల్యూ కింద ఇచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏంటి టెక్స్ట్ ఎల్లో. ఓకేనా, మీకు ఇవన్నీ నేమింగ్ కన్వెన్షన్స్ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, బట్ తెలిస్తే బెస్ట్ అనే విధంగా నేను చెప్తున్నా. ఓకే, చూసారా ఎల్లో కలర్లోకి మారిపోయింది, బట్ ఎల్లో నాకు కొంచెం లుక్గా అనిపించట్లా. సో ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నానంటే ఎల్లో ప్లేస్లో ఏం కలర్ ఇద్దాం, బ్లాక్ కలరే ఇచ్చేద్దాం. ఓకే, సో బ్లాక్ కలరే ఇచ్చేద్దాం. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ, మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆర్జీబీ ఇచ్చుకోవచ్చు, హెక్స్ కోడ్ ఇచ్చుకోవచ్చు. కలర్ అనే ప్రాపర్టీలో మనం హెక్స్ కోడ్స్ ఇచ్చుకోవచ్చు, ఆర్జీబీస్ ఇచ్చుకోవచ్చు, నార్మల్గా లైట్ బ్లూ లైట్ గ్రీన్ డిఫైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, మీకు బేసిక్స్ తెలిస్తే చాలు, జస్ట్ ఒక బేసిక్స్ తెలిస్తే మీకు ఎలా అప్లై చేయాలో తెలిసిపోద్ది. క్లియర్. సో చూసారా బ్లాక్ కలర్లోకి మారిపోయింది అంతా. నాకు బ్లాక్ కలర్ వద్దు, రెడ్ కలర్కి మార్చుకుందాం అనుకున్నా. సో రెడ్ సెలెక్ట్ చేసుకోండి. సో రెడ్ కలర్లోకి మారిపోయింది, ఇది బాగుంది కదా లుక్. సో ఇది ఇలా ఉంచేద్దాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ క్లాస్. ఓకే, క్లాస్ అనే యాట్రిబ్యూట్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ క్లాస్ అనే యాట్రిబ్యూట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సేమ్ ఇట్లాంటిదే ఐడి అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకే, ఐడి అనే యాట్రిబ్యూట్ గురించి నేర్చుకుందాం. సో క్లాస్కి ఐడికి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా నేను చెప్తా. ఓకే, సో ఐడి అనేది ఎప్పుడు కూడా యాష్ అనే సింబల్తో స్టార్ట్ అవుద్ది. ఓకే, ఐడి సెలెక్టర్ అనేది, ఐడి యొక్క సెలెక్టర్ నేమ్ అనేది యాష్ అనే దాంతో. సెలెక్టర్ అంటే ఏంటి, టెక్స్ట్ బ్లూ అని చూసారా, ఇది ఒక సెలెక్టర్. టెక్స్ట్ ఎల్లో ఇది ఒక సెలెక్టర్. క్లాస్ అనే యాట్రిబ్యూట్కి అయితే డాట్ అనే దాంతో సెలెక్టర్ అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే, క్లాస్ అనే యాట్రిబ్యూట్కి అయితే. క్లియర్. ఐడి అనే యాట్రిబ్యూట్కి అయితే సెలెక్టర్ అనేది యాష్ అనే దాంతో స్టార్ట్ అవుద్ది. దిస్ ఈజ్ బేసిక్స్. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ ఇట్. ఓకే, ఇలాగే ఎందుకు ట్రై చేయాలంటే అది ఒక సింటాక్స్ అంతే. ఓకే, యాష్ అనే సింబల్ ఇచ్చుకున్నా, నేను బటన్గా అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి కలరు. సో ఎస్ బటన్. ఓకే, బటన్ ఐఫోన్ బటన్ రెడ్ కలర్లోకి ఇచ్చుకుందాం అనుకుంటున్నాను, అందుకని నేను రెడ్ అనేది మీరు ఏదైనా నేమింగ్ కన్వర్షన్ పెట్టుకోవచ్చు, నేను పెట్టుకున్నా. ఓకే, నేమింగ్ కన్వర్షన్ ప్రాబ్లం కాదు, మన కన్వీనియంట్ కోసం మనం పెట్టుకుంటాం. ఈజ్ దట్ క్లియర్? నౌ నాకు ఇక్కడ రెడ్ కలర్ కావాలి. ఓకే, సో రెడ్ సెలెక్ట్ చేసుకున్నా. సో నేను ఏం చెప్పాను, యాట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే ఇచ్చుకోవచ్చు. ఇది యాట్రిబ్యూట్ ఏంటి, ఐడి అని చెప్పా. ఐడి యాట్రిబ్యూట్ ఇది. ఓకే, క్లాస్ ఐడి, క్లాస్ కాదు ఐడి. ఓకే, సెలెక్టర్ నేమ్ నేను ఏమి ఇచ్చా, బటన్ ఇచ్చా కదా, బటన్ రెడ్ అనేది ఇచ్చా. సో బటన్ రెడ్ అనేది అప్లై అయిపోయింది. చూసారా ఇది రెడ్ కలర్లోకి మారిపోయింది సబ్స్క్రైబ్ అనేది. సో దిస్ ఈజ్ ఐడి, దిస్ ఈజ్ క్లాస్. బట్ రిమెంబర్ ఇక్కడ మెయిన్ క్లాస్కి, ఓకే ఇది క్లాస్ కోసం క్రియేట్ చేశా కాబట్టి ఇది క్లాస్. ఈ క్లాస్కి ఓకే ఈ ఐడికి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఈ క్లాస్ యాట్రిబ్యూట్ కోసం, ఓకే ఈ క్లాస్ యాట్రిబ్యూట్ కోసం ఎప్పుడు సెలెక్టర్ని క్రియేట్ చేసుకున్నా సెలెక్టర్ అనేది డాట్ ఎక్స్టెన్షన్తో స్టార్ట్ అవుద్ది. సెలెక్టర్ నేమ్ అనేది డాట్ ఎక్స్టెన్షన్తో స్టార్ట్ అవుద్ది. అదే ఐడి అనే యాట్రిబ్యూట్ తీసుకుంటే ఈ ఐడి అనే యాట్రిబ్యూట్కి మనం ఎప్పుడు తీసుకున్నా కూడా సెలెక్టర్ అనేది యాష్ అనే ఎక్స్టెన్షన్తో స్టార్ట్ అవుద్ది. దిస్ ఈజ్ ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఐడి యాట్రిబ్యూట్స్, రైట్. అండ్ ది సెకండ్ డిఫరెన్స్ ఈజ్ మనకి ఇక్కడ టెక్స్ట్ బ్లూ అనేది ఉంది చూసారా, ఈ టెక్స్ట్ బ్లూ అని కానీ టెక్స్ట్ ఎల్లో అనేది కానీ ఉన్నటువంటి ఈ సెలెక్టర్ నేమ్స్ అనేవి, ఈ క్లాస్ యాట్రిబ్యూట్స్ అనేవి ఒకే HTML ఎలిమెంట్కి 2-3 సార్లు యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ పారాగ్రాఫ్ అనే దానికి టెక్స్ట్ ఎల్లో కాకుండా నేనేం చేస్తానంటే టెక్స్ట్ బ్లూ అనే దాన్ని యూస్ చేస్తాను. ఓకే టెక్స్ట్ బ్లూ అనే దాన్ని యూస్ చేసా. ఓకే ఇప్పుడు నేనేం చేసా, ఈ టెక్స్ట్ బ్లూ అనే క్లాస్ యాట్రిబ్యూటు, ఓకే ఈ టెక్స్ట్ బ్లూ అనే క్లాస్ యాట్రిబ్యూటు 2 సార్లు యూస్ చేసా, టెక్స్ట్ బ్లూ అని. ఒకటి హెడ్డింగ్కి అదే యూస్ చేసా, పారాగ్రాఫ్కి అదే యూస్ చేసా. కానీ అది వన్ టైం కంటే మోర్ దెన్ వన్ టైం మనం యూస్ చేయొచ్చు, ఏది క్లాస్ యాట్రిబ్యూట్స్ అనేవి. బట్ ఐడి యాట్రిబ్యూట్స్ అనేవి వన్ టైం మాత్రమే యూస్ చేయగలం, మోర్ దెన్ వన్ టైం యూస్ చేయలేం. మనం ఐడి అనేది చూసాం, అలాగే
క్లాస్ అనేది చూసాం. క్లాస్ అనేది మోర్ దెన్ వన్ టైం యూజ్ చేయడానికి అవుతుంది. దాంతోపాటు డాట్ ఎక్స్టెన్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అదే ఐడి అయితే కనుక యాష్ అనే సింబల్ తోటి మనకు వస్తుంది. ఈ ఐడి అనేది యునిక్ అనమాట. ఓకే, ఒక బటన్కి ఒకటి మాత్రమే ఉండాలి, ఒక HTML ఎలిమెంట్కి ఒక ఐడి మాత్రమే ఉండాలి, యూనిక్. దట్ ఈస్ రూల్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ వాట్ ఈస్ దట్ ఐడి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవుట్లైన్ అండ్ ఇన్లైన్. అంటే అన్ఆర్డర్ లిస్ట్ గురించి, ఆర్డర్ లిస్ట్ గురించి నేర్చుకుందాం. క్లియర్? సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి చూద్దాం. దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే, సో అన్ఆర్డర్ లిస్ట్ అంటే UL అని ఇవ్వాలన్నమాట. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్లో మనకి లిస్ట్ అనే ఐటమ్స్ తీసుకుంటాం, LI. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని పాయింట్లు రాద్దాం. ఓకే, పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్ పొలిటీషియన్. ఓకే, ఆయన నిజంగానే గ్రేట్ పొలిటీషియన్ కదా. యా, మా డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎస్, యా, గ్రేట్ పొలిటీషియన్ ఇచ్చా. నెక్స్ట్ ఆయన గురించి ఇంకా యా, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్. ఓకే, గ్రేట్ యాక్టర్. యా, అండ్ నెక్స్ట్ ఇంకా ఆయన గురించి ఎన్ని రాసినా తక్కువే కదా. సో హీజ్ ఏ డెమీ గాడ్. ఓకే, ఎస్, గ్రేట్ పొలిటీషియన్, గ్రేట్ యాక్టర్, నౌ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కదా. మన వరదలకి 6 కోట్లు ఇచ్చారనమాట. ఆయన 6 కోట్లు ఇచ్చారు అంటే ఇట్స్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, రైట్? ఏ హీరో కూడా ₹1,00,00,000 మించి ఇవ్వాల, బట్ పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చారు. ఆయన గొప్ప మానవతావాది. చూడండి, అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనం ఎప్పుడైతే ఇస్తామో మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే, నేను జూమ్ చేస్తున్నాను చూడండి. రైట్ సైడ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 3 బ్లాక్ ఉన్నాయి చూసారా. 3 అన్ఆర్డర్ లిస్ట్ అనగానే ఇలా పాయింట్స్ కింద వస్తాయన్నమాట. ఒకవేళ మీరు ఆర్డర్ లిస్ట్ అని ఇచ్చారనుకో నెంబర్స్ కింద వస్తాయి. అదే చేంజ్ దానికి దీనికి. ఓకే, సో ఎస్, ఆర్డర్ లిస్ట్ అని ఇవ్వగానే మీకు నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, చూడండి 1 2 3 అని నెంబర్స్ వచ్చాయి. ఓకేనా, సో అదే డిఫరెన్స్ అనమాట. సో మనం సరదాగా పవన్ కళ్యాణ్ యొక్క వికీపీడియా క్రియేట్ చేస్తూనే HTMLలో మనకు కావాల్సిన బేసిక్స్ అన్నీ నేర్చేసుకున్నాం. దీనికి మించి HTML నేర్చుకోవాల్సిన విషయాలు ఏం లేవు. సో అన్నీ నేర్చేసుకున్నాం. ఒకసారి ఏం నేర్చుకుందామో ఫాస్ట్గా రికాల్ చేద్దాం. ఫస్ట్ అసలు HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTMLలో మనకి ఏ కోడ్ రాయాలన్నప్పటికీ ఒక డాక్ టైప్ అనే ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. ఓకే, ఇది బెస్ట్ ప్రాక్టీస్ పెట్టుకోవడం. కాబట్టి నేను కూడా డాక్ టైప్ అనే HTML ఫోల్డర్ని నేను పెట్టుకున్న తర్వాత మనం ఏ కోడ్ రాద్దాం అనుకున్న HTMLలో మనకు ఒక స్టార్ట్ ట్యాగ్ ఉండాలి. ఓకే, దానికని చెప్పి నేను ఏ కోడ్ రాద్దాం అనుకున్నా ఇన్సైడ్ HTML అనే ట్యాగ్లో రాయాలి. కాబట్టి HTML స్టార్ట్ ట్యాగ్ పెట్టుకున్నా, HTML ఎండ్ ట్యాగ్ పెట్టుకున్నా, మధ్యలో కంటెంట్ అంతా పెట్టుకున్నా. ఈజ్ దట్ క్లియర్? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్ ఏంటంటే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ స్టార్ట్ ట్యాగ్ ఉండాలి, స్టార్ట్ ట్యాగ్ పెట్టుకున్నాం. తర్వాత ఎండ్ ట్యాగ్ ఉండాలి, ఎండ్ ట్యాగ్ పెట్టుకున్నాం. మధ్యలో కంటెంట్ ఉండాలి, మధ్యలో కంటెంట్ పెట్టుకున్నాం. క్లియర్? సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్ అంటే స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. అండ్ తర్వాత వచ్చేసి HTMLలో మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం, 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాల్డ్ హెడ్ అనే దాని గురించి నేర్చుకున్నాం. సెకండ్ థింగ్ ఏంటి, బాడీ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. క్లియర్? సో ఫస్ట్ హెడ్ గురించి నేర్చుకున్నాం, బాడీ గురించి నేర్చుకున్నాం. హెడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది చూసావా, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి రైట్ సైడ్, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ వెబ్సైట్ అని చెప్పి, దట్ ఈజ్ కాల్డ్ హెడ్. ఓకే, ఈ కింద మనకు అంతా కనిపిస్తుంది చూసారా, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దిస్ ఈజ్ కాల్డ్ బాడీ. సో ఆ బాడీ కూడా మనం పెట్టుకున్నాం. ఓకే, హెడ్లో మనకి టైటిల్ అనే ట్యాగ్ యూజ్ చేసుకోవాలి, ఇక్కడ టైటిల్ కనిపించడానికి. సో టైటిల్ అనే ట్యాగ్ యూజ్ చేసుకున్నాం. ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, ఈ హెడ్డింగ్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ. ఆ హెడ్డింగ్ ఎలా పెట్టుకుంటాం, H1 ట్యాగ్ యూజ్ చేసి పెట్టుకుంటాం. దీంట్లో మనకి ఎన్ని స్టైల్స్ ఉంటాయి, H1 to H6 వరకు ఉంటాయి. మనం ఏది కాదో అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇమేజ్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, ఇమేజ్ అనే ట్యాగ్ మనం ఏం చేసాం, IMG అనే ట్యాగ్ యూజ్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ అనే దానికి యూజ్ చేసుకోవాలి. ఇమేజ్ మనకి కావాల్సిన సైజులోకి మార్చుకోవాలి. అంటే మనం ఏం చేసాం, విడ్త్ పెట్టుకున్నాం, హైట్ పెట్టుకున్నాం.
ఓకేనా. విత్ హైట్ మార్చుకున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ అది ఇమేజ్ ఎలా పెట్టుకోవాలో చూసాం. అండ్ తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ఎలా ఇంక్లూడ్ చేయాలో చూసాం. పారాగ్రాఫ్కి ఏంటి ట్యాగ్, పీ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. పీ ట్యాగ్ యూజ్ చేసి పారాగ్రాఫ్ అనేది కూడా క్రియేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో లింక్ ఎలా పెట్టుకోవాలని చూసాం. యూట్యూబ్లో లింక్ ఎలా పెట్టుకోవాలి, యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి అనే దాన్ని యూజ్ చేసి లింక్ పెట్టుకోవాలి అని చూసాం, రైట్. నెక్స్ట్ బటన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాం, బటన్ కూడా పెట్టుకున్నాం. ఓకే, సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేసాం, క్లాసెస్కి ఐడికి డిఫరెన్స్ ఏంటంటే చూసాం. ఓకే, క్లాసెస్ అంటే డాట్ అనే ఎక్స్టెన్షన్తో స్టార్ట్ అవుతాయి, ఐడీస్ అయితే యాస్తో స్టార్ట్ అవుతాయి. రెండు కూడా కలర్స్ అప్లై చేయడానికి యూజ్ చేసుకుంటామని చూసాం. దాన్ని HTML ఎలిమెంట్స్ మీద అప్లై చేసుకున్నాం. ఈ క్లాస్ ఐడి రెండు కూడా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్స్ ఆర్ యూస్ టు అప్లై సమ్ స్టైల్ టు ద HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ అంటే ఏంటి, H1, P, బటన్, యాంకర్ ట్యాగ్ ఇవన్నీ కూడా HTML ఎలిమెంట్స్కి సమ్ స్టైల్ అప్లై చేయడానికి మనం యూజ్ చేసేటువంటిదే యాట్రిబ్యూట్స్. ఆ యాట్రిబ్యూట్స్ ఏంటి, క్లాస్ అనే యాట్రిబ్యూట్, ఐడి అనే యాట్రిబ్యూట్ గురించి నేర్చుకున్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఆర్డర్ లిస్ట్ అని ఇస్తేనేమో 1, 2, 3 అని వస్తున్నాయి రైట్ సైడ్. ఒకవేళ మనం ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ UL అని ఇస్తేనేమో పాయింట్స్ కింద వస్తాయి. ఈజ్ దట్ క్లియర్? ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక వికీపీడియా చేస్తున్నాయి, HTML బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఈ వీడియోలో మనం HTML బేసిక్స్ అన్నీ నేర్చుకున్నట్లుగానే నెక్స్ట్ వీడియోలో దీనికి సమ్ స్టైల్స్ అప్లై చేస్తూ CSS వీడియో కూడా నేర్చుకుందాం. ఓకే, CSS నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో CSS బాక్స్ ప్రాపర్టీస్ నేర్చుకొని ఆ తర్వాత ఒక స్టాటిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు జెన్యున్గా, ఒకవేళ వీడియో కనుక నచ్చితే వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, ఈ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు జెన్యున్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.